అండి. ఈ రెసిపీ కోసం ముందుగా నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసానండి. అంటే 3-4 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ పడుతుంది. మీకు ఎక్సెస్ అనుకుంటే తర్వాత తీసేయచ్చు. ఆ తర్వాత ఇది ఒక 200 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కచ్చా పచ్చగా మనం నూరుకోవాలన్నమాట. బ్లెండర్లో కానీ రోట్లో కానీ వేసి ఒక 200 గ్రాముల వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి ఇప్పుడు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతున్నాయి కదా, అవి నేను యూస్ చేశానండి. మీ కంఫర్ట్ బట్టి మీరు యూస్ చేయండి. ఆ తర్వాత అలా మనం కచ్చా పచ్చగా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మన ఆయిల్ ఉంది కదా కుకింగ్ ప్యాన్లో, అందులో ఒక అర చెంచా జీలకర్ర, పావు చెంచా సన్నటి ఆవాలు, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు ఆకులు మీరు సిజర్ ఉంటే తీసుకొని కట్ చేసుకొని వేయచ్చు. మధ్యలో తీసి పడేయకుండా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పచ్చెనపప్పు, మినపప్పు మీరు పోపులో ఏం వేసుకుంటారో అవి వేసుకొని, ఇక్కడ ఏంటంటే కొద్దిగా హింగు ఉంటే వేసుకోండి, ఇంగువ. ఆ తర్వాత ఇప్పుడు మనం నూరుకున్నటువంటి వెల్లుల్లిపాయ వేస్తాం కదా, ఇక్కడ మనకి రేషియో ఏంటంటే 1 చెంచా ఉప్పుకి 2 చెంచాల కారం పడుతుంది. లేదా మీరు ఒక అర చెంచా ఉప్పు తీసుకుంటే 1.5 చెంచా కారం పడుతుంది. కారం మనం వండేటప్పుడు కూడా వేసుకోవచ్చు, మనం ఎప్పట్లాగే కర్రీలో వేసుకున్నట్టు. దాంతోపాటు ఇక్కడ అర చెంచా మెంతిపిండి అండి. అర చెంచా మెంతిపిండికి పావు చెంచా లేదా అర చెంచా ఆవపిండి. ఆవాలు మనం వేపక్కర్లేదు, మస్టర్డ్ సీడ్స్ని వాటిని పొడి కొట్టేసుకోవచ్చు. మెంతులు కూడా విడిగా పొడి కొట్టి ఎప్పుడు కిచెన్లో పెట్టుకుంటే ఇలాంటి ఇన్స్టెంట్ పికిల్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక్క విషయం, మీకు చేదనిపిస్తుందంటే పావు చెంచా మెంతిపిండికి అర చెంచా ఆవాల పిండి వేసుకోండి. పర్వాలేదు అనుకుంటే అర చెంచాల మెంతిపిండికి అర చెంచా ఆవపిండి వేసుకోవాలి. అయితే రెండు కూడా వేపక్కర్లేదు, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లిపాయ కారం ఒకసారి మీరు చక్కగా కలుపుకొని అది ఒక చిన్న ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో అయితే ఓ 3 days అయినా ఫ్రెష్గా ఉంటుందండి. దించేటప్పుడు ఒక పావు కప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అయితే జర్నీస్లో కానీ లేదా ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు కానీ చక్కగా వేడి వేడి అన్నంలో కొద్దిగా మనం ఈ యొక్క వెల్లుల్లిపాయ కారం కనుక తింటే భలే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతిపిండి ఆవపిండి యాడ్ చేసాం కదా, ఇంకా కూడా బాగుంటుందన్నమాట. అయితే మీకు అవకాశం అంటే కొంచెం పల్లీ నూనెతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి